చికెన్ కర్రీ ఇలా గ్రేవీతో సింపుల్గా ఎలా వండాలి అనేది నా స్టైల్లో నేను ఎలా వండుతానో అలాగే మీకు కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా వీడియోని మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను, 1 టమాటా తీసుకున్నాను. నేను కొంచెం గ్రేవీతో వండుతున్నాను కాబట్టి నాకు ఈ 3 ఉల్లిపాయలు సరిపోయినాయి, 1 టమాటా. ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. చికెన్ కూడా శుభ్రంగా కడిగి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశాను కదా, ఇప్పుడు కళాయి పెట్టుకుంటున్నాను. కళాయి కొంచెం వేడయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నూనె వెచ్చబడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం నేను వేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ అన్నీ వేసుకున్న తర్వాత నేను నూనెలో కలిసేలాగా ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పి మూత పెట్టేస్తున్నాను. అప్పుడు ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేగుతాయి అన్నమాట, ఓకేనా? ఇలా ఉల్లిపాయలు అంతా వేగిందో లేదో చూసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనిస్తున్నాను, ఓకేనా? ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. నాకు సరిపడా నేను వేసుకుంటున్నాను, ఓకేనా? ఇలా గట్టితో కలిపి, అంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోవాలి. మనకి పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనిస్తే ఆ పచ్చివాసన పోతుంది. చూసారు కదా, నేను మూత పెట్టాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మంచిగా చికెన్ అంతా ఈ వాటర్ లేకుండా వేసి బాగా ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కలిసేలాగా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను గళ్ళుప్పు వేసుకుంటున్నాను. వేసి కలిపి నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిస్తే ముక్క నుండి మనకి వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. మీకు కూడా నేను చూపిస్తాను. వాటరు చూడండి, దగ్గరగా చూడండి. ఇదిగోండి, ఈ వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోతే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంకా కొంతసేపు నేను ఒక 5 మినిట్స్ మూత పెట్టినా కూడా ఇంకా వాటర్ ఉండడం వల్ల నేను ఈ టమాటా వేసుకుంటున్నాను. ఆ వాటర్తో పాటు ఈ టమాటా కూడా మగ్గి వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. చూశారు కదా ఎట్లాగా ఆయిల్ మనకు కనిపిస్తుంది. వాటర్ అంతా ఎగిరి టమాటా కూడా మంచిగా ఉడికింది, ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని పసుపు, కారం మీకు తగినంత, మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. చికెన్లో కొంచెం, అంటే నీసులో నేను ఎక్కువ కారం వేస్తాను. ఇలా మొత్తం కలిపి దాన్ని మళ్ళీ మూత పెడితే ఆ పచ్చి వాసన పోతుంది. 2 మినిట్స్ చాలు పచ్చి వాసన పోవటానికి. ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి అటు ఇటు తిప్పి ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ పోస్తే ఇప్పుడు మనకు ఉడికిస్తున్నాం అన్నమాట చికెన్ని. ఇందాక ఒక 50% చికెన్ ఉడికింది కదా, ఇప్పుడు ఈ వాటర్లో కూడా హైలో పెట్టి ఉడికిస్తున్నాను మూత పెట్టి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం ఉప్పు పడుతుంది. నేను కొంచెం గళ్ళుప్పు వేసి కలిపి కొంచెం ఎవరెస్ట్ మసాలా పొడిని కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మళ్ళీ గట్టితో మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టేసేసి ఉడికిస్తున్నాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను, ఓకేనా? ఇలా ఉడికిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను మూత తీసి ఎంతవరకు ఉడికింది అని. అది ఇంకా వాటర్ ఉండడం వల్ల నేను ఈ టైంలో మనం కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం వేసి మొత్తం కలిపి మళ్ళీ మూత పెడతాను. మూత పెట్టుకుంటే అప్పుడు ఏంటంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా దానికి ముక్కకి పట్టుతుందన్నమాట, ఓకే? చూసారు కదా, ఇప్పుడు కొంచెంసేపు మగ్గిన తర్వాత చూసారా మీకు ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆ వేడికి ఇంకో కొంచెం సేపు ఇదవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. చూసారు కదా, నా చికెన్ కర్రీ